పురాతన కాలంలో మనుషులు లేకముందే ఈ బ్రహ్మాండం మొత్తం ఒక పెద్ద సముద్రంలా ఉండేది. దేవతలు అసురులు ఇద్దరూ అమృతం కోసం అంతా కలిసి సముద్రమథనం చేయాలని నిర్ణయించారు. విష్ణు భగవంతుడు మార్గం చూపించాడు. మందరాచలం కొండను మదన దండంగా పెట్టి వాసుకి నాగును తాడుగా ఉపయోగించారు. మథనం మొదలయ్యాక భీకరమైన శక్తి అలలు పైకి రావడం ప్రారంభమయ్యాయి. మొదట హాలాహల విషం వచ్చింది. శివుడు ఆ విషాన్ని స్వీకరించి ప్రపంచాన్ని కాపాడాడు. తరువాత ఒకటి వరుసగా దివ్యమైన వస్తువులు వచ్చాయి. కామధేనువు కల్పవృక్షం, ఇంకా ఎన్నో నిధులు. చివరికి అమృతకుంభం బయటికొచ్చింది. ఆ కుంభం నుండి కొద్ది చుక్కలు భూమిపై పడిపోయాయి. ఆ అమృతం భూమిని తాకిన చోట అల్పమైన ప్రకాశం తగ్గి ఉదయం వెలుగు పుట్టింది. అక్కడ ఒక చిన్న మొగ్గ పుట్టింది. ఆ మొగ్గ పెద్దదై అద్భుతమైన ఆమ్లా చెట్టుగా మారింది. కాబట్టి ఆమ్లా చెట్టు అమృతజన్యం. అందుకే దానికి ధాత్రి వంటి పేరు వచ్చింది. అందరిని పోషించే తల్లివృక్షం. ఆరోగ్యం, శక్తి, జీవశక్తి ఇవ్వడానికి ఆమ్లాకు ఆయుర్వేదంలో ఉన్న స్థానాన్ని మరిది దాటలేదు. ఈ కథ మనకు చెప్తుంది, ప్రకృతి దేవతలు ఇచ్చిన వరం. ప్రకృతిలో ప్రతి గొప్పదానికి ఒక సృష్టి కథ ఉంది.